హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను ఆలూతో మంచి టీ టైమ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఆ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని తీసుకోవాలి. తర్వాత వీటిని సన్నగా తురుముకోవాలి. మీరు కావాలంటే ఈ ఉడికించుకున్న ఆలూని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో పీసెస్ ఉంటాయి కాబట్టి ఇలా తురుముకుంటే బెస్ట్. ఇలా మొత్తాన్ని తురుముకున్న తర్వాత మరలా దీన్ని ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనం చేసే స్నాక్స్ క్రిస్పీగా ఉంటాయి. ఇలా పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత మురుకులొత్తుకుండే గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని అందులో పెట్టాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఆయిల్లో పట్టినన్ని ఒత్తుకున్న తర్వాత 1 నిమిషం అలాగే వదిలేసి తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఒకవేళ డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకుంటే సెగ తగులుద్ది అని అనుకుంటే ఇలా ప్లేట్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. చూసారుగా, ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా బంగాళదుంపతో ఎంతో టేస్టీగా ఉండే మురుకులు ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.